ముఖ్యంగా ఈ సినిమాకి నా ప్రకారం ఈ సినిమా ఇంత బాగా రావటానికి రీజన్ 'చోటా కే నాయుడు'. హి ఈస్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. బికాస్ తను చేసిన హార్డ్ వర్క్ టెక్నికల్‌గా యాక్చువల్లీ చిన్న ఇబ్బందయ్యి నేను 'చోటాని' రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సినిమా చేయమని. అసలు మళ్ళీ రెండో మాట లేకుండా మనం చేసేస్తున్నాం. మీ బడ్జెట్ ఎంతైనా నేను చేసేస్తున్నా అని చెప్పి ముందుకొచ్చేసాడు. అండ్ తన ఎనర్జీ అందరికీ ఎనర్జెటిక్‌గా స్ప్రెడ్ చేసి, ఆ లైవ్లీ లైఫ్‌ని మేము చేసిన ఇన్ని రోజుల్లో బాగా ఎంజాయ్ చేస్తూ చేసామంటే దాని కష్టం చోటాదే అవుతుంది. అందరం ఇష్టపడి చేసాం ఈ సినిమా. చాలా కష్టమైన సినిమా. అందరూ కష్టపడతారు ఓకే. బట్ ఈ సినిమాలో ఉన్న కష్టాలు వేరు. ఈ సినిమా భోపాల్లో చేసాం. భోపాల్లో యాక్చువల్లీ భోపాల్ వరకు చాలా బాగా చేశారు. అందరూ చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద పీపుల్. అండ్ భరద్వాజ గారు ఆయన్ని చోటాని చూస్తుంటే నాకు చాలా నేర్చుకున్నాను. ఇన్ ద సెన్స్ హెల్త్ విషయాల్లో కానీ, హార్డ్ వర్క్ విషయాల్లో కానీ. భరద్వాజ గారు నైట్ కూర్చుంటే మార్నింగ్ 7 అయినా 8 అయినా యూత్ లాగానే అలాగే కూర్చుని ఈ వయసులో ఆయన కష్టపడి చేశారంటే, కష్టపడి కాదు ఇష్టపడి చేశారు. సో ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత నాకుంది. బికాజ్ ఆయన ఎప్పుడు యూత్ లాగానే బిహేవ్ చేశారు. ఎప్పుడు థాట్స్ కూడా ఇంకా మోడర్న్గానే ఉన్నాయి. సో ఐ షుడ్ బి వెరీ హ్యాపీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్ అండ్ కిషోర్ నాయుడు గారు. అండ్ చోటా కే నాయుడు ఈజ్ నాట్ అ చోటా కే నాయుడు, ఈజ్ అ బడా కేటు నాయుడు. మామూలు అల్లరిగా చేసింది. సో ఎవ్రీ డే వి ఎంజాయ్డ్.